సో వాట్ ఈజ్ స్టాక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా మనం చూసాము, ఇప్పటిదాకా నేర్చుకున్నాము ఇంతకంటే ముందటి ఎపిసోడ్స్లో కూడా. లైక్ బేసిక్స్ ఏంటి, గ్రోత్ స్టాక్స్ ఏంటి, దాంతోపాటు డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఏంటి. ఇప్పుడు మనము న్యూ ఇష్యూస్ గురించి నేర్చుకుందాం. అంటే వాట్ ఈజ్ ద స్టాక్లో న్యూ ఇష్యూ అంటే ఏంటి? న్యూ ఇష్యూ అంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఐపీఓస్ అంటారు దీన్ని. ఐపీఓ అంటే చాలామంది ఏం చేస్తారంటే, నేను ఒక సంవత్సరం వరకు ఈ డబ్బుని నేను పార్క్ చేయలేను, అంటే ఇన్వెస్ట్మెంట్కి పెట్టలేను, నా దగ్గర ఒక నెల టైం ఉంది, ఆ నెల కోసం నేను డబ్బులు పెట్టదలుచుకున్నాను అంటే దీంట్లో హై రిస్క్ హై రివార్డ్స్ ఉంటాయి. అంటే మీరు సంవత్సరం మొత్తం ఆగేసి 24% నుంచి 30% అటువంటి ప్రాఫిట్స్ మీరు చేసుకోవాలి అనుకుంటే మీరు వెయిట్ చేస్తారు కాబట్టి సంవత్సరానికి. అండ్ ఇంకొక విషయం నేను ఇక్కడ యాడ్ చేయాల్సింది ఏంటంటే, న్యూ ఇష్యూ కంటే ముందు నేను మీకు సంవత్సరం ఒకసారి వచ్చే ప్రాఫిట్స్లో ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది ఈ విషయాన్ని తప్పకుండా ఒక పాజిటివ్ విధానంతో మీరు ఆలోచించండి. చాలా స్టాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది రిలయన్స్ తీసుకోండి, దాదాపు 300% రిటర్న్స్ ఇచ్చింది ఒక్క సంవత్సరంలో. అంటే నేను ఇప్పటిదాకా మాట్లాడింది జస్ట్ నెలకు 2% కావాలనుకుంటే సంవత్సరానికి 24% అని చెప్పాను. కానీ మీకు గత సంవత్సరం మార్చి నెలలో మీరు ఒకవేళ 2020 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ సంవత్సరానికల్లా మీరు పెట్టిన ₹1,00,000 3 లక్షల పైలే అయ్యేది. అది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. అలాగా ప్రతి షేరు ప్రతి సంవత్సరం అవ్వదు, కానీ ఏ షేర్ అయితే అవ్వబోతుందో, ఏ కంపెనీ అయితే అలా పెరగబోతుందో అన్న దానికే మనం అంటాము టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అంటాము. దాన్నే మనం హోంవర్క్ అంటాం అనమాట. సో ఆ హోంవర్క్ చేసుకున్న వాళ్ళకి ఎగ్జాంపుల్ టాటా ఎల్ఎక్సీ అన్న స్టాక్ ఉంది, దాంతోపాటు ఇంకా వేరే కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఇటువంటి కంపెనీలో చూసుకుంటే మినిమం 5 times డబ్బులు కూడా చేసుకునే ఉన్నారు. టాటా మోటార్స్లో మనం చూసుకుంటే ₹66 నుంచి 360 దాకా వెళ్ళిన స్టాక్ అది. సో 66,000 పెట్టి ఒక 1000 షేర్లు తీసుకున్న వాళ్ళకి 3 లక్షల పైన ఆ స్టాక్ పెరిగింది. సో 3,60,000 వరకు వెళ్ళిపోయింది. మీ ఆ పెట్టుబడి కాస్త ఒక్క సంవత్సరంలో మాత్రమే, జస్ట్ ఇన్ 1 year. సో ఇటువంటి కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా సిగ్నిఫికెంట్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇటువంటి మూమెంట్స్ ఉంటాయి కాబట్టి, ఇటువంటి ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి మార్కెట్లో రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అది చాలామంది ఏంటంటే రిస్క్ గురించి ఆలోచించేసి వెనకాడతారు, కానీ దాంట్లో ఉన్న నిజమైన అడ్వాంటేజ్ గురించి ఆలోచించరు. దానికోసం కాస్త కష్టపడేసి నేర్చుకోవడం అనే ఇంట్రెస్ట్ ఉండదు చాలామందికి. చాలామంది ఏంటంటే సగం నాలెడ్జ్తో మార్కెట్లో వస్తారు. అది ఇంకా వర్స్ట్ విషయం అది. బికాస్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వర్స్ దెన్ ఇగ్నరెన్స్ అంటారు. సో మీరు పూర్తిగా ఇగ్నోరెంట్ అంటే మీకు పూర్తిగా అసలు ఏబిసిడి తెలీదు, లేదంటారా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అన్నా ఉండాలి. మీరు రెండిట్లో నుంచి ఒకటే ఉండాలి. ఐదర్ మీరు పూర్తి నాలెడ్జ్ లేని వాళ్ళైనా ఉండాలి, లేదంటే మీ దగ్గర పూర్తి నాలెడ్జ్ అయినా ఉండాలి. ఆ రెండింటి మధ్యలో మీకు సగం నాలెడ్జ్ ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు ఎప్పుడు లాసెస్కి గురవుతారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఉండేసి మీరు చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నా మనం న్యూ ఇష్యూస్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాం. అసలు న్యూ ఇష్యూస్ అంటే ఏంటి? నా దగ్గర ఒక 1 month టైమే ఉన్నప్పుడు నేను ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి అంత రిస్క్ తీసుకొని ఆ ఐపీఓలో ఆ షేర్స్కి అప్లై చేస్తే అసలు నాకు లాభం వస్తుందా? అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షేర్స్ వస్తాయా? షేర్స్ వచ్చిన షేర్స్ కాస్త ఒక నెలలో మళ్ళీ ఆ కంపెనీ ఐపీఓ లిస్టింగ్ వస్తుంది కాబట్టి ఆ టైంలో మళ్ళీ నాకు డబ్బులు కూడా వస్తాయా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి కంపెనీ ఐపీఓకి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని సెబీ దగ్గర సబ్మిట్ చేస్తాయి. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్న ఒక అటానమస్ బాడీ ఉంది మన భారతదేశంలో. ఇది భారతదేశంలో ఉన్న ప్రతి స్టాక్ ఎక్స్చేంజ్కి కావాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్ అన్నది వీళ్ళే నిర్ణయిస్తారనమాట. సో సెబీ ఏం చేస్తుందంటే, వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అడిగేసి తీసేసుకొని, సో సెబీ దీనిపైన ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి ఒక పర్మిషన్, వాళ్ళకు ఒక అప్రూవల్ అనేది ఇస్తుంది. ఓకే, మీరు వెళ్ళేసేసి జనాల దగ్గర నుంచి మీరు డబ్బులు సేకరించవచ్చు. తర్వాత దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ వరకు తీసుకురండి. ఫస్ట్ మీరు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్లో ఉన్నారు, అక్కడ మీకు డబ్బులు వస్తాయి జనాల దగ్గర నుంచి. సో పబ్లిక్ ఇన్వెస్టర్స్ మీ డబ్బులు తీసుకున్న తర్వాత పబ్లిక్ దగ్గర నుంచి ఆ డబ్బులతో మీరు ఆ షేర్స్ని స్టాక్ ఎక్స్చేంజ్లోకి తీసుకొస్తున్నారు. ఆ ఎక్స్చేంజ్లోకి వచ్చాక అది ప్రైమరీ మార్కెట్ నుంచి సెకండరీ మార్కెట్కి వస్తుంది. అంటే ప్రైమరీ అంటే మొట్టమొదటిది, సెకండరీ అంటే రెండోది. సో ప్రైమరీ మార్కెట్లో ఐపీఓ ఉంటుంది. ఆ ఐపీఓ నుంచి ఆ కంపెనీ కాస్త స్టాక్ మార్కెట్లోకి వస్తుంది. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మీ దగ్గర ఫోన్ యాప్ ఉంటుంది, లేదా మీ దగ్గర సిస్టంలో టర్మినల్ ఉంటుంది షేర్స్ కొనడానికి, అమ్మడానికి. దాని గురించి కూడా మనం తర్వాత తెలుసుకుందాము. బట్ ఇటువంటి టర్మినల్స్ ఉంటాయి. ఆర్ మీ దగ్గర మీ ఫోన్లో
యాప్స్ ఉంటాయి. సో ఆ యాప్స్ ద్వారా మీరు ఆ కంపెనీ షేర్ని మీ ఆ ఫోన్లో చూసుకోవచ్చు అనమాట, ఆ డే ఆఫ్ లిస్టింగ్ నుంచి. సో జనాలు ఏం చేస్తారంటే ఈ న్యూ ఇష్యూస్ వరకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి బయటపడే ఇన్వెస్టర్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ చాయిస్ ఇలా ఎందుకు ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక బుల్ మార్కెట్లో ఉన్నామండి. గత సంవత్సరం 2020లో బేర్ మార్కెట్ లాగా మొదలయ్యి మన షేర్ మార్కెట్ ఈరోజు 2021లో చాలా స్ట్రాంగ్ మార్కెట్, లైఫ్ టైం రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి లైఫ్ టైం హైస్కి వెళ్తున్న మన నిఫ్టీ ఇండెక్స్, అంటే 7,500 ఉన్న నిఫ్టీ ఇండెక్స్ కాస్త 16,000 దగ్గరకు వచ్చేసింది. అంటే మోర్ దెన్ డబుల్, అంటే 15,000 పైన ట్రేడ్ అవుతుంది మీకు నిఫ్టీ ఇండెక్స్. 100% కైండ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చాయి ఇండెక్స్లో. స్టాక్స్లో అంటారా 200% నుంచి 1000% వరకు కూడా వచ్చాయండి. ఇది చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ సంవత్సరం అనమాట. ఇది లాక్డౌన్ తర్వాత జరిగిన ఈ మూమెంట్. ఇంతకంటే ముందు భారతదేశంలో వచ్చిన ఫ్రీడమ్ తర్వాత నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఇది మొట్టమొదటిసారి ఒక మేజర్ బుల్ రన్ వచ్చింది. సో మనం బుల్ రన్లో ఉన్నాం కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము. మొన్న జొమాటో లిస్టింగ్ అయింది రీసెంట్గా. 76 రూపాయలు ఉన్న షేరు దాదాపు 150 పైన వరకు వెళ్ళిపోయిందండి. అది ఫర్ ఎగ్జాంపుల్ 1వ తేదీన 1st ఆఫ్ జూలైన ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది అనుకుందాం. అది వచ్చిన తర్వాత 15 రోజుల్లోనే ఆ స్టాక్ ఐపీఓ మొత్తం అయిపోయిన తర్వాత అది లిస్టింగ్ వచ్చింది. లిస్టింగ్ వచ్చిన తర్వాత ఆ స్టాక్లో ఏ రోజైతే అది లిస్ట్ అవ్వడం, అంటే మొట్టమొదటి రోజున సెకండరీ మార్కెట్కి వచ్చేసి లిస్ట్ అయ్యి ట్రేడింగ్ మొదలుపెట్టిందో ఆ స్టాక్ ఇమీడియట్గా 65 to 70% అండ్ 90% కూడా వెళ్ళడం జరిగింది. సో క్లోజ్ అయ్యే టైంకి ఆ స్టాక్ 55 to 65% మధ్యలో క్లోజ్ అవ్వడం జరిగింది. సో మీరు పెట్టిన 76,000, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 షేర్లు కొన్నారు 76,000 పెట్టేసి, ఆ 76,000కి మీకు లిటరలీ ఇంకొక 40,000 నుంచి 50,000 మధ్యలో మీకు ప్రాఫిట్ వచ్చింది. అంటే మోర్ దాన్ 60%. మీరు సంవత్సరం మొత్తం ఆగుతున్నారండి 24% కోసం ఆరు 30% కోసం. కానీ ఇక్కడ మీకు 15 రోజుల్లోనే మీకు 50% అయితే మినిమం వచ్చింది. అది బుల్ మార్కెట్ ఉంటేనే ఇటువంటి లిస్టింగ్స్ ఖచ్చితంగా మీకు అంత మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో ఇలా నేను అన్నాను కదా, ఇప్పుడు బుల్ మార్కెట్ కదా, ఇంకా చాలా రాబోయే ఐపీఓస్ ఉన్నాయి కదా, దానికి మనం అప్లై చేద్దాము, డబ్బులు చేసుకుందాం, అలా కాదండి. మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ ఆ డాక్యుమెంట్ అన్న ప్రాస్పెక్టస్ అంటారండి, ఆ ప్రాస్పెక్టస్ని మీరు ఒకసారి చదవాలి. ఆ చదివిన తర్వాత ఆ స్టాక్కి ఫ్యూచర్ ఎంత ఉంది, దానికి నిజంగానే ఎంత వాల్యూ ఉందా, ఫైనాన్షియల్ యాసెట్కి వాల్యూ ఉందా లేదా, సో అవన్నీ మీరు డిసైడ్ చేయాలి. అంటే సెబీ ఏం చేస్తుందంటే, మీరు ఇవన్నీ పాయింట్స్, మీ దగ్గర కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి. సో ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ రెండు కూడా పెట్టుబడి పెట్టే ప్రతి పెట్టుబడిదారికి తెలియాలి. వీటిని మీరు దాచకూడదు అని చెప్పి సెబీ ఏం చేస్తుందంటే, ఆ పాయింట్స్ అన్నింటినీ హైలైట్ చేసేసి మీకు ఒక ప్రాస్పెక్టస్ డాక్యుమెంట్ ఇస్తుంది. ఆ డాక్యుమెంట్ని మీరు చక్కగా చదవాలి, ఇన్డెప్త్గా చదవాలి. అర్థం అవ్వకపోతే మీ దగ్గర ఉన్న ప్రొఫెషనల్స్ ఎవరైనా ఫ్రీగా హెల్ప్ చేయగలిగితే, ఆర్ మీరు మమ్మల్ని అడిగితే కూడా మేము తప్పకుండా సపోర్ట్ చేయడానికి మా ప్రయత్నిస్తాము. సో ఇటువంటి వాళ్ళ దగ్గర అడిగేసి అప్పుడు మీరు పెట్టుబడి పెట్టండి. సో బుల్ మార్కెట్లో మీకు 50% ఏదైనా కంపెనీలో రాకున్నా కానీ కనీసం 5%, అంటే 15 రోజుల్లో 5%, 2% వచ్చినా కానీ స్టిల్ బెటర్. 50% రావడం అంటే అది ఒక కళ నిజం అవ్వడం, అది వేరే విషయం. బట్ మీకు 2% వచ్చినా కానీ ఇట్స్ నాట్ అ లాస్. మీరు అదే 2% కోసం మీరు సంవత్సరం వరకు ఆగుతున్నారు, కానీ ఇక్కడ మీరు 15 రోజులు ఆగితే మీకు ఆ 2% మినిమం రావచ్చు, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఆ విషయం గమనించేసి ఆ 2% కానివ్వండి, లేదంటే లిస్టింగ్ డే నాడు 100% కానివ్వండి, లిస్టింగ్ డే నాడు 2% లేదా 100%. సో దీని మధ్యలో ఏదో ఒక రిటర్న్స్ ఖచ్చితంగా పాసిబుల్ ఉంటుంది. కాబట్టి బుల్ మార్కెట్ కాబట్టి, మళ్ళీ బుల్ మార్కెట్లో మళ్ళీ పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి. మార్కెట్లో మళ్ళీ కరెక్షన్స్ వచ్చే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ రిస్క్ని కూడా మీరు ఆలోచనలో పెట్టుకొని అటువంటి సిగ్నిఫికెంట్ ఇన్సూరెన్స్ ఉంటేనే మీరు చేయండి పెట్టుబడి. సో దీని గురించి తప్పకుండా మీరు అడిగే ప్రశ్నలు కావాలంటే మీరు మా ఈమెయిల్ ఐడికి మీరు మీ ఉన్న ప్రశ్నలు పంపించవచ్చు. సో మేము మా వైపు నుంచి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. సో ఇది ఒక న్యూ ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఇప్పటిదాకా.